భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భవిష్యత్తును మార్చేయాలని ఒక పెద్ద కల కంటోంది. మరి ఈ కల నిజమవుతుందా? ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీ కథ కాదు, ఇది ఒక దేశం యొక్క గొప్ప ఆశయం, క్షేత్రస్థాయిలో ఉన్న నిజాలతో ఎలా పోరాడుతుందో చెప్పే కథ. సో ఈరోజు మనం ఈ పెద్ద కలకి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ను కొంచెం లోతుగా చూద్దాం. 10,300 కోట్లు, అక్షరాల 10,300 కోట్లు. ఇది భారత ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ కోసం కేటాయించిన భారీ మొత్తమనమాట. ఈ నెంబర్ చూస్తేనే అర్థమవుతోంది ఏఐ రంగంలో ఇండియా ఎంత సీరియస్గా ఉందో, ఒక గ్లోబల్ పవర్ అవ్వాలని ఎంత పట్టుదలగా ఉందో. కాని ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత డబ్బు నిజంగా సరైన చోటుకు వెళ్తోందా? సరే, ఈరోజు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఇండియా యొక్క గ్రాండ్ ఏఐ ప్లాన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత దేశంలోనే ఉన్న 2 వేర్వేరు వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. అక్కడ నుంచి నేరుగా ఒక క్లాస్ రూంలోకి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూసి ఫైనల్గా ఈ పెద్ద గ్యాప్ను ఎలా తగ్గించవచ్చో చర్చిద్దాం. ఓకే, ముందుగా మొదటి భాగానికొద్దాం. అసలు భారతదేశపు ఏఐ ఆశయం ఏంటి? ఈ జాతీయ స్థాయి విజన్ వెనుక ప్రభుత్వం ఏమాలోచిస్తోంది? వాళ్ల లక్ష్యమేంటి? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. వాళ్ళు అందరికీ ఏఐ అనే ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే ఎకనామిక్ గ్రోత్ని పెంచడం. ఇండియా ఏఐ మిషన్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఇలాంటి వాటి ద్వారా హెల్త్ కేర్, అగ్రికల్చరు, ఎడ్యుకేషను అంటే ఆరోగ్యం, వ్యవసాయం, విద్య ఈ కీలక రంగాల్లో ఉన్న పెద్ద పెద్ద సమస్యల్ని ఏఐతో సాల్వ్ చేయాలి. అంటే ఇది కేవలం టెక్నాలజీని డెవలప్ చేయడం కాదు, దేశం మొత్తం మీద ఒక మార్పు తీసుకురావాలన్నది వాళ్ల ఆలోచన. అయితే ఈ నేషనల్ లెవెల్ ప్లాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవి దేశంలో ప్రతి మూలకే చేరుతున్నాయా? ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఎందుకంటే నిజానికి మనం చూస్తున్నది ఒక ఇండియా కాదు, 2 ఇండియాస్. ఈ టేబుల్ చూస్తేనే మనకు ఆ తేడా ఎంత పెద్దదో తెలిసిపోతుంది. చూడండి, ఒకవైపు కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, స్టార్టప్స్, రీసెర్చ్ ఇలా అన్నింట్లో దూసుకెళ్తున్నాయి. కానీ మరోవైపు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్ లాంటి ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ టిక్ మార్కులు, ఈ ఇంటూ మార్కులు ఇవి జస్ట్ సింబల్స్ కాదు, మన దేశంలో పెరుగుతున్న డిజిటల్ గ్యాప్కి ఇవి అద్దం పడుతున్నాయి. ఈ తేడాను ఇంకాస్త వివరంగా చూద్దాం. ఒకవైపు కర్ణాటక, వీళ్ళు ఏఐని ఉపయోగించి వ్యవసాయాన్ని, ఫారెస్ట్ మేనేజ్మెంట్ని కూడా మార్చేస్తున్నారు. అంతేకాదు, బెంగళూరు దాటి అంటే కేవలం సిటీలోనే కాకుండా బయట కూడా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతున్నారు. ఇప్పుడు ఇంకోవైపు ఈశాన్య ప్రాంతాన్ని చూస్తే పరిస్థితి పూర్తి భిన్నం. అక్కడ కనీస డిజిటల్ సౌకర్యాలు లేవు, డేటా సెంటర్లు తక్కువ, ఏఐలో స్కిల్స్ ఉన్నవాళ్లు కూడా చాలా తక్కువ. అంటే ఒకే దేశంలో ఒకే సమయంలో ఒక ప్రాంతం రాకెట్ స్పీడ్తో వెళ్తుంటే ఇంకో ప్రాంతం తాబేలు నడక నడుస్తోంది. సరే, ఈ పాలసీల గురించి, ఈ తేడాల గురించి మాట్లాడాం కదా, మరివన్నీ గ్రౌండ్ లెవెల్లో అంటే ఒక పల్లెటూరి క్లాస్రూంలో ఎలా కనిపిస్తాయి? అసలైన సవాళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే మనం అక్కడికే వెళ్ళాలి. ఒక్కసారి మాటలు వినండి. ఇక్కడ మౌలిక సదుపాయాలే పెద్ద సమస్య. సరైన క్లాస్ రూంలు, బాత్రూంలు, చివరికి తాగడానికి మంచినీళ్లు కూడా కొన్నిసార్లు ఉండవు. ఇది చెప్పింది ఒక వాలంటీర్ టీచర్. ఆలోచించండి, మనం ఏఐ గురించి పెద్ద పెద్ద కలలు కంటుంటే ఇంకోవైపు కనీస అవసరాలు కూడా లేని స్కూల్స్ ఉన్నాయనేది ఎంత కఠినమైన నిజం. ఈ ఒక్క మాట చాలు మన ఆశయాలకి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో చెప్పడానికి. సమస్య కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే ఆగిపోలేదు, మనుషుల ఆలోచనా విధానంలో కూడా అడ్డంకులున్నాయి. ఇంకో వాలంటీర్ ఏమన్నారంటే, చాలామంది టీచర్లు చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ను అస్సలు నమ్మట్లేదట. అవి చదువుకి హెల్ప్ చేస్తాయని కాకుండా స్టూడెంట్స్ని షార్ట్కట్స్కి, చీటింగ్కి అలవాటు చేస్తాయని భయపడుతున్నారట. ఇక ఇంకో పెద్ద సమస్య భాష. ఇప్పుడున్న చాలా ఏఐ టూల్స్, మెటీరియల్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. మరి పల్లెటూరు పిల్లల పరిస్థితేంటి? ఇంగ్లీష్ రాని వాళ్లకి ఇదొక పెద్ద గోడల అడ్డొస్తోంది. వాళ్లు నేర్చుకోవడానికున్న అవకాశాలనే దెబ్బతీస్తోంది. అంటే ఇది కేవలం లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, ఇది ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే సమాన అవకాశాలకు సంబంధించిన సమస్య. అయితే ఇవన్నీ కేవలం ఎవరో ఒకరిద్దరు చెప్పిన అభిప్రాయాలు అనుకోవద్దు. దీని వెనుక ఒక పద్ధతైన రీసెర్చ్ ఉంది. పరిశోధకులు దాదాపు 23 మంది వాలంటీర్ టీచర్లతో డీటెయిల్డ్గా మాట్లాడి వాళ్ల అనుభవాలన్నిటినీ విశ్లేషించి ఈ నిజాలను బయటపెట్టారు. సో మనం మాట్లాడుకుంటున్న ఈ సమస్యలకి ఒక బలమైన సైంటిఫిక్ ఆధారం ఉంది. ఓకే, సో
ఒకవైపు ప్రభుత్వం యొక్క పెద్ద పెద్ద లక్ష్యాలు చూశాం, ఇంకోవైపు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కఠినమైన సవాళ్లను చూశాం. మరిప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న ఈ పెద్ద గ్యాప్ని ఎలా పూడ్చాలి? మన ముందున్న దారి ఏంటి? ఇక్కడ ఉన్న ముఖ్యమైన అడ్డంకులేంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. 1. నమ్మలేని ఇంటర్నెట్, కరెంట్. 2. టీచర్లకు సరైన ట్రైనింగ్ లేకపోవడం. 3. కంప్యూటర్లు, డేటా ప్లాన్స్ చాలా ఖరీదవ్వడం. 4. చాలా టూల్స్ మన ప్రాంతీయ భాషలో లేకపోవడం. ఇక చివరిగా టెక్నాలజీ అంటేనే తల్లిదండ్రుల్లో ఉన్న ఒక రకమైన అపనమ్మకం. ఈ బేసిక్ సమస్యల్ని మనం పరిష్కరించకపోతే ఇండియా ఏఐ డ్రీమ్ అనేది కేవలం కొన్ని పెద్ద సిటీలకే పరిమితమైపోయే ప్రమాదముంది. ఈ మొత్తం చర్చలో, ఈ రీసెర్చ్లో తేలిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే ఏఐ అనేది టీచర్లకు రీప్లేస్మెంట్ కాదు, అస్సలు కాదు. అది వాళ్లకొక సపోర్ట్ టూల్ మాత్రమే. టీచర్ల పనిభారాన్ని తగ్గించి ప్రతి స్టూడెంట్ మీద వాళ్లు ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టేలా చేయాలి. అసలైన సక్సెస్ టెక్నాలజీ, టీచర్ ఈ రెండు కలిసి పనిచేసే ఒక హైబ్రిడ్ మోడల్లోనే ఉంటుంది. చివరికి ఇదంతా మనల్ని ఒకే ఒక ప్రాథమికమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే, పై స్థాయిలో ఏసీ రూముల్లో కూర్చుని చేసే పాలసీలో క్షేత్రస్థాయిలో మట్టిలో ఉన్న సమస్యలు నిజంగా పరిష్కరించగలవా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే భారతదేశం తన ఏఐ కలను నిజం చేసుకోగలుగుతుంది.